welcome back to our channel. Bhargavi Vishwanath. Now we are in Azerbaijan. అజర్బైజాన్ అనేది యూరేషియన్ కంట్రీ, అంటే కొంచెం పార్ట్ యూరోప్లో ఉంటుంది, కొంచెం పార్ట్ ఏషియాలో ఉంటుంది. ఇది మా సెకండ్ యూరేషియన్ కంట్రీ. ఫస్ట్ జార్జియా వెళ్ళాం ఫ్యూ మంత్స్ ముందే. ఆ వీడియోస్ కూడా ఆల్రెడీ చూసే ఉంటారు, చూడకపోతే ఇన్ కేస్ చూసేయండి అవి కూడా. ఇప్పుడు ప్రజెంట్ మేము అజర్బైజాన్ క్యాపిటల్ సిటీ అయిన బాకులో ఉన్నాం. ఈరోజు మార్నింగే ఇక్కడికి వచ్చాము. మేము దుబాయ్ నుండి వచ్చాము. ఇండియా నుండి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి కొన్ని సిటీస్ నుండి. వీసా రిలేటెడ్ థింగ్స్ అయితే దుబాయ్లో రెసిడెంట్ వీసా ఉంటే ఇక్కడికి డైరెక్ట్ వచ్చాక ఈ వీసా ఇచ్చేస్తారు. మీరు ముందు ఏం బుకింగ్ చేసుకొని అవసరం లేదు. దానికి $30 అవుతుంది. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఏం 10-15 మినిట్స్లో అయిపోతుంది ఎయిర్పోర్ట్లో కూడా. సో ముందు ప్రాసెస్ ఏం అవసరం లేదు. ఇన్ కేస్ ఇండియా నుండి వస్తే ఈ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. స్టాండర్డ్ వీసా అయితే 3 వర్కింగ్ డేస్ పడుతుంది. అర్జెంట్ వీసా కావాలి అంటే 3 అవర్స్లో ఇచ్చేస్తారు. అర్జెంట్ వీసాకి $60 ఏమో ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ స్టాండర్డ్ వీసా అయితే $25లో అయిపోతుంది ప్రాసెస్. ఇంకా ఇమిగ్రేషన్ కానీ మిగతా అన్ని ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతాయి. ఏం పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏం లేవన్నమాట. సో చాలా స్మూత్గా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టట్లేదు, ఈజీగానే ఉంది. అజర్బైజానీ కరెన్సీ వచ్చేసి మనాత్ అంటారు. 1 మనాత్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 50 రూపీస్ అవుతుంది. మేము ఈ దుబాయ్ నుండి వచ్చాము కాబట్టి మేము అక్కడే కన్వర్ట్ చేసుకొని మనాత్సే తీసుకొని వచ్చాము. కొన్ని $US పేరుగా పెట్టుకొని వచ్చాము. ఇన్ కేస్ మీరు ఇండియా నుండి వస్తే $US తీసుకొని రావడం బెటర్. ఇండియన్ రూపీ కన్వర్షన్ ఇక్కడ కొంచెం డిఫికల్ట్ ఉంది. అండ్ ఎయిర్పోర్ట్లో కూడా దొరుకుతుంది మీకు ఇన్ కేస్ కరెన్సీ కన్వర్షన్స్ కావాలంటే. లేకపోతే బెటర్ రేట్స్ రావాలి అంటే నిజామీ స్ట్రీట్ అని ఉంటుంది, అక్కడ చాలా బెటర్ రేట్స్ దొరుకుతాయి, కన్వర్షన్ రేట్స్. నెక్స్ట్ సిమ్ కార్డ్స్ రిలేటెడ్ అంటే ఎయిర్పోర్ట్లో మాకు 2 సిమ్స్ కనపడ్డాయి. అజర్ సెల్ ఒకటి, బాకు సెల్ ఒకటి. మేము తెలుసుకున్న వాటి ప్రకారం అజర్ సెల్ నెట్వర్క్ బాగుంటుంది అని విన్నాం. సో మేము అదే తీసుకున్నాం. 40 మినిట్స్ పడింది. అంటే 30 GB డేటా వస్తుంది అండ్ 100 మినిట్స్ ఇంటర్నేషనల్ ఆర్ విత్ ఇన్ లోకల్ కాల్స్ ఫ్రీగా వస్తుంది దాంతో. సో అది సరిపోతుందని ఆ ప్యాక్ తీసుకున్నాం మేము. ఇంకా కరెన్సీ అయిపోయింది, సిమ్ కార్డ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ నుండి హోటల్కి రావడానికి క్యాబ్స్ కావాలి కదా. సో క్యాబ్స్కి బోల్ట్ అనే యాప్ బెటర్ ఉంది. బోల్ట్లో మనకి అంటే నామినల్ ఛార్జెస్ చూపించినా కానీ వాళ్ళు క్యాబ్ డ్రైవర్స్ కొంతమంది స్కామ్ చేస్తున్నారు. అంటే అందులో చూపించింది స్టార్టింగ్ రేట్ అని, లేకపోతే డ్రాప్ చేసేటప్పుడు ఇంకా చుట్టూ తిప్పేసి ఎక్కువ రేట్ చేయడం, అట్లా డిఫరెంట్ స్కామ్స్ చేస్తున్నారు. సో మీరు ఎక్కే ముందే వాళ్ళు ఇదే ఫైనల్ ప్రైజా కాదా అని అడిగేసి ఎక్కండి. సో బెటర్ ఉంటుంది. అండ్ మాకు అంటే ఎయిర్పోర్ట్ నుండి సిటీ సెంటర్కి రావడానికి అరౌండ్ 30-40 మినిట్స్ పడుతుంది. దానికి అరౌండ్ 15 మినిట్స్ ఛార్జ్ అయింది మాకు బోల్ట్ యాప్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోటల్స్. మేము అజర్బైజాన్ ఈ ట్రిప్ చాలా సడన్గా ప్లాన్ చేసుకున్నాం. 3-4 డేస్ ముందే ప్లాన్ చేసుకున్నాం. సో మాకు సిటీ సెంటర్లోనే ఒక హోటల్ దొరికింది, యాక్సెంట్ హోటల్ అని చెప్పేసి. ఇప్పుడు అక్కడే ఉన్నాం. రూమ్ టూర్ చూపిస్తాను పదండి. రూమ్ సైజ్ చిన్నది, కాకపోతే ఇద్దరికి సరిపోతుంది. అండ్ మనకి టీ, కాఫీ అన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ టీవీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇలా వచ్చేస్తే ఇంత పెద్ద మిర్రర్ ఉంది. హాయ్. అండ్ బెడ్
తర్వాత 2 కబోర్డ్స్ కూడా ఇచ్చారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ బాకు. అజర్బైజాన్ అంటే ల్యాండ్ ఆఫ్ ఫైర్ అని మీనింగ్. ఇక్కడ ఫైర్ని దేవుళ్ళలాగా పూజిస్తారనమాట. ఇండియన్స్కి అయితే ఈ వీసా ఉంటుంది. అది సడన్గా ఇది అజర్బైజాన్ డాలర్స్ తీసుకొచ్చినా కానీ ఈజీగా తీసి యూరోప్ సిమ్ కార్డ్స్ ఇక్కడ తీసే రేట్ ప్రకారం రేట్ ప్రకారం ఏంట్రా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. లెట్స్ గో టు బాకు సిటీ కార్.